తెనాలిలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పోకు సర్వం సిద్ధమైంది. శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఫుడ్ ఎక్స్పో నిర్వహిస్తుండగా వివిధ రాష్ట్రాల ప్రసిద్ధి చెందిన వంటకాలు ఆహార ప్రియులను అలరించనున్నాయి. ఇదే వేదికపై మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో జరగబోతా ఉంది. తెనాలిలో మొట్టమొదటిసారిగా కూడా ఈ ఫుడ్ ఎక్స్పోను 3 రోజుల పాటు నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ఆహార ప్రియులకు ఇది ఒక శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఫుడ్ ఇండస్ట్రీలో విశేషమైన గుర్తింపు కలిగినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో కూడా 3 రోజుల పాటు ఈ పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో అనేది కూడా జరగబోతా ఉంది. గంగన్నమ్మపేటలో ఇందుకు సంబంధించి కూడా రేపటి నుండి 3 రోజుల పాటు జరగనున్న ఈ ఫుడ్ ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా విస్తృతంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి 3 రోజుల పాటు ఈ ఫుడ్ ఎక్స్పో ఏ విధంగా ఉండబోతా ఉంది, దీని ప్రత్యేకత ఏంటి, ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ చెఫ్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఆహార ప్రియులకు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి అనేది కూడా మొత్తంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ భారీ వేదిక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి ఈ శశి గ్రౌండ్స్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి అసలు ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఈ 3 రోజుల పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది కూడా ఒక పండుగ వాతావరణంలో ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనేది కూడా శశి గ్రూప్స్ అధినేత వరదరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొట్టమొదటిసారిగా అంటున్నారు ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ అంటున్నారు, ఈ పాన్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ అంటున్నారు, ఎట్లా ఉండబోతా ఉంది ఇది 3 రోజుల పాటు? వాస్తవంగా ఈ ఫుడ్ ఎక్స్పో అనేది పెద్ద పెద్ద సిటీస్లో కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్లో మాస్టర్ చెఫ్స్తో పెడుతుంటారు. మన ఊర్లో చిన్న దీనిలో మనం శశి గ్రూప్ తరఫున దీన్ని నిర్వహిస్తున్న సాహసోపేతమే. కాకపోతే ప్రజలకి శశి గ్రూప్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ని రకాల ఫుడ్స్ మనకి పరిచయం చేయాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో మరి యాక్చువల్గా అది కాస్ట్ కూడా చాలా స్వల్పంగా పెట్టడం జరిగింది. అది ఇవాళ మొదటి రోజు సినిమా టికెటే 1000-1200 ఉంటుంది, కానీ మేము పెట్టింది 299 రూపాయలు కేవలం. అంటే అది నిజంగా అది రేపు ఇప్పుడు మాట చెప్తే లాభం లేదు, రేపు వచ్చి వారు ఫుడ్ ఎంజాయ్ చేసి తిన్నాక వాళ్ళకి అర్థమవుతుంది. అలానే ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని రకాల ఫుడ్ ఉంటాయా, 2 ఈ యొక్క చెఫ్స్ని అన్ని చోట్ల నుంచి పిలిపించి ఐటమ్స్ చేయటం అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాము. తెనాలంగానే ఏం గుర్తొస్తుంది, జిలేబీ గుర్తొస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో వెళ్తే ఏమైతే పూతరేకులు అంటారు, రాయలసీమ వెళ్తే ఉగ్గాని. ఇట్లా రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఫుడ్ వాళ్ళకి ఇప్పుడు బాంబే పొద్దున్నే జిలేబీను సమోసా లేదా వడాపావ్, అట్లా ఎక్కడికక్కడ ఫుడ్లో కూడా మనం ఇక్కడ పొద్దున్నే జిలేబీ తింటామండి, తినం. కాబట్టి అట్లా ఏంటంటే ప్రతి ఒక్క వెరైటీ 3 రోజుల్లో 3 డిఫరెంట్ ఐటమ్స్గా, సేమ్ ఐటమ్ కాదు. ప్రతిరోజు ఇవాళ ఉంది రేపు ఉండదు ఎల్లుండి ఉండదు, డిఫరెంట్ ఐటమ్స్తో డిఫరెంట్ చెఫ్స్తో చేయించి ఇక్కడ మనం డిస్ప్లే ఇచ్చి వాళ్ళకి తినే అవకాశం కూడా ఇస్తున్నాం. 6 to 10 11 అది వచ్చే ఆడియన్స్ని బట్టి దాన్ని బట్టి ఓ ప్లానింగ్గా చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ప్రధానంగా పాన్ ఇండియా స్థాయిలో అంటున్నారు, ఏ రాష్ట్రాలకు సంబంధించి చెఫ్స్ వస్తారు, ఏ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి 3 రోజుల పాటు సుమారుగా? ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అట్లాగే వచ్చేటప్పటికి మహారాష్ట్ర, రెండోది వచ్చేటప్పటికి తర్వాత గుజరాత్, గోవా, మహారాష్ట్ర మొత్తం కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నువ్వేం ఐటమ్ చేస్తావు, నీ స్పెషాలిటీ ఏంటి, అది కూడా తెలుసుకుంటున్నాం. అలానే ఆదివారం ఫుడ్లో మరీ ముఖ్యంగా జైన్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. జైన్స్ ఏంటంటే వాళ్ళు భూమి లోపల ఇది తినరు, భూమి లోపల పండేది. అంటే మీరు వెల్లుల్లి తీసుకోండి, అల్లం కూడా ఆఖరికి. అట్లానే వచ్చేటప్పటికి ఏ ఫుడ్ కూడా వాళ్ళు భూమి లోపలిది ఏ దుంపలు ఏవి తినరు. మరి ఆ ఫుడ్ చేయటం కూడా కష్టం. దానికి కూడా దాని చెఫ్స్ని పిలిపిస్తున్నాం జైన్ ఫుడ్ చేయడానికి. వాళ్ళ స్వీట్స్ వాళ్ళు తినే ఏంటంటే మూంగ్ దాల్ హల్వా ఒకటి, లాప్సీ అనే ఒకటి, మంచి వాళ్ళకి అంటే అంత ప్యూర్గా డ్రై ఫ్రూట్స్ అవి కూడా పెడుతున్నాం. ఎందుకంటే మనం పెట్టాము ఏదో పెట్టారా అని కాకుండా వాళ్ళు తింటే కూడా మంచి ఐటమ్స్ పెట్టారు, బాగుంది. అసలు మనం ఇచ్చిన 299 రూపాయలు చాలా 100% వాళ్ళు మనకి న్యాయం చేశారనే పద్ధతిలో చేయాలని ఆలోచన. తర్వాత ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కాంటెస్ట్ కూడా నిర్వహించబోతున్నారు, అది ఎప్పుడు జరగబోతా ఉంది? అది వచ్చేటప్పటికి 25వ తారీఖు ఉదయం 10 గంటలకండి మహిళలకి కుకింగ్ కాంటెస్ట్. దానికి కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నప్పుడు విలువ ఉండదు సార్ అసలు అది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు సినిమా ఫ్రీగా వదలండి ఎవడు వెళ్ళరు అంటే మినిమం కాంటెస్ట్ పెట్టాం. ఎంత
500 పెట్టాం, 499. వాళ్ళకి మేము దానికి ఎంత డబల్కి డబల్ ఇవ్వబోతున్నాం. ప్రతి వచ్చిన మహిళకి గిఫ్ట్ హ్యాంపరు, మరి ప్రైజులు అట్లా వచ్చేటప్పటికైనా మరి 10 లక్కీ ప్రైజులు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు. ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి మన ఈటీవీ చెఫ్ రాజు గారు ఇంకా కొంతమంది చెఫ్స్ వస్తున్నారు. వాళ్ళ సమక్షంలో ఇవన్నీ డిస్ప్లే చేస్తే వాళ్ళు ఆ ఐటమ్ని చూసి వాళ్ళు ఏదైతే ఐటమ్కి బహుమతి ఇమ్మంటారో ఆ ఐటమ్కి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ 3 రోజుల పాటు జరగబోతా ఉంది. ఎంతమంది వస్తారని చేస్తున్నారు? ఈ విజిట్ చేయడానికి ప్రజలు ఎట్లా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి? దీనికి వచ్చేటప్పటికి మనం రేపు ఉదయం నుంచి ఈ మన గ్రౌండ్ దగ్గరే మనం టికెట్స్ కౌంటర్ పెడుతున్నాము. అట్లాగే ఇప్పుడైతే మా ఆహార్లో కూడా టికెట్లు దొరుకుతున్నాయి. ప్లస్ మహిళలు వచ్చి కూపన్స్ తీసుకెళ్తున్నారు, అప్లికేషన్లు తీసుకెళ్తున్నారు. మహిళలు పాల్గొనడానికి వాళ్ళని అప్లికేషన్ తీసుకెళ్ళి అప్లికేషన్ పూర్తి చేసుకొని వాళ్ళు ఏ ఐటెం చేస్తారో ఆ ఐటెం తీసుకొని రమ్మంటున్నాం. అప్లికేషన్ కూడా ఆ రోజే రిటర్న్ తీసుకుంటాము. జస్ట్ మీరు మీ నెంబరు మీ పేరు ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే తెనాలిలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ ఫుడ్ ఎక్స్పో అనేది కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా వరదరాజులు గారు చెప్తా ఉన్నారు. అనేక రాష్ట్రాలకు చెందినటువంటి గుర్తింపు పొందినటువంటి ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖమైనటువంటి ఆహార వంటకాలు మొత్తంగా కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నారు. 3 రోజుల పాటు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూట 6 గంటల దగ్గర నుంచి కూడా ఈ ఫుడ్ ఎక్స్పో అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒకరోజు ఉన్న ఫుడ్ అనేది కూడా రెండో రోజు లేకుండా కూడా వేరు వెరైటీస్ అనేది కూడా ఈ 3 రోజుల పాటు అందులో ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా తెనాలి పరిసర ప్రాంతాల్లో జైన్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, జైన్ సంఘీయులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి సంబంధించిన ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా కూడా చెఫ్స్ని పిలిపించి తయారు చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆదివారం రోజు జైన్స్కి సంబంధించిన కూడా ప్రత్యేకమైన ఫుడ్ అనేది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ వంటకాలను కూడా ఒకే వేదిక ద్వారా 3 రోజుల పాటు డిఫరెంట్ వంటకాలను కూడా ప్రజలందరూ కూడా ఆహార ప్రియులు ఆస్వాదించే విధంగా కూడా ఈ శశి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నట్టుగా కూడా వరదరాజు గారు చెప్తా ఉన్నారు. లోపలికి వచ్చిన వాళ్ళు అన్లిమిటెడ్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ను కూడా ఆస్వాదించవచ్చు. కార్పొరేట్ స్థాయిలో కొంటే కూడా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా వరదరాజు గారు చెప్తా ఉన్నారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఆహార ప్రియులందరూ కూడా ఈ 3 రోజుల పాటు జరిగే ఫుడ్ ఎగ్జిబిషన్ని ఆస్వాదించాలని చెప్తా ఉన్నారు. అట్లాగే మహిళా మనులను ప్రోత్సహించే విధంగా కూడా 25వ తేదీ శనివారం ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఫుడ్ పోటీలను కూడా వంటల పోటీలను కూడా మహిళలకు నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ప్రముఖ చెఫ్ రాజు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఐటమ్స్ అన్నింటిని కూడా చూసి వారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఉంటాయని చెప్పి కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయని చెప్పి కూడా వరదరాజు గారు చెప్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా తెనాల్లో, ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో ప్రత్యేకంగా దాదాపు 3.5 దశాబ్దాలుగా ఫుడ్ ఇండస్ట్రీ రంగంలో కూడా విశేషమైన గుర్తింపు పొందినటువంటి శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది కూడా ఒక పండుగ వాతావరణంలో జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.